హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం ఏపీడిఎస్సి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మోడల్ పేపర్ 12లోని జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, తరగతి గది అన్వయింపు మరియు బోధనా పద్ధతులకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, ఐక్యరాజ్య సమితి తాజాగా ప్రకటించిన మానవాభివృద్ధి సూచిక హెచ్డిఐలో భారతదేశానికి ఏ స్థానం దక్కింది? ఆప్షన్ 1 127వ స్థానం, ఆప్షన్ 2 128వ స్థానం, ఆప్షన్ 3 129వ స్థానం, ఆప్షన్ 4 132వ స్థానం. సరైన సమాధానం 132వ స్థానం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జిర్కాన్ క్షిపణి సూపర్ సోనిక్ బాల్సిక్ క్షిపణి ఇటీవల ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 భారత్, ఆప్షన్ 3 ఇజ్రాయెల్, ఆప్షన్ 4 రష్యా. సరైన సమాధానం రష్యా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ పేరుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ నగరంలో ఆవిష్కరించారు? ఆప్షన్ 1 సూరత్, ఆప్షన్ 2 ఎర్నాకుళం, ఆప్షన్ 3 విజయవాడ, ఆప్షన్ 4 బెంగుళూరు. సరైన సమాధానం విజయవాడ. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచంలో మొదటిసారి స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ను వాడి ఏ దేశంలో మరణశిక్ష విధించారు? ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 భారత్. సరైన సమాధానం అమెరికా. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చంద్రునిపై స్లిమ్ అనే వ్యోమ నౌకను ఏ దేశం పంపించింది? అలా చేసిన 5వ దేశంగా అవతరించింది? ఆప్షన్ 1 జపాన్, ఆప్షన్ 2 భారత్, ఆప్షన్ 3 రష్యా, ఆప్షన్ 4 శ్రీలంక. సరైన సమాధానం జపాన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దేశంలో తొలి మైక్రో అడవిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 ఛత్తీస్గఢ్, ఆప్షన్ 3 ఒడిశా, ఆప్షన్ 4 అస్సాం. సరైన సమాధానం ఛత్తీస్గఢ్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇటీవల కాజీనేము ఏ రాష్ట్రానికి చెందిన రాష్ట్ర ఫలంగా గుర్తించబడింది? ఆప్షన్ 1 మణిపూర్, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 అస్సాం, ఆప్షన్ 4 మధ్యప్రదేశ్. సరైన సమాధానం అస్సాం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ ప్రాంతంలో ప్లాస్టిక్ బ్యాగులపై జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధం విధించింది? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 బెంగుళూరు. సరైన సమాధానం ఢిల్లీ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్కిటిక్లో తొలి పరిశోధనా కేంద్రం? ఆప్షన్ 1 హిమాద్రి, ఆప్షన్ 2 గంగోత్రి, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 పైవేవి కావు. సరైన సమాధానం హిమాద్రి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. జ్ఞాన్పీఠ్ అవార్డు పొందిన తొలి వ్యక్తి? ఆప్షన్ 1 శంకర్ కురూప్, ఆప్షన్ 2 ఆశా పూర్ణాదేవి, ఆప్షన్ 3 చేతన్ శర్మ, ఆప్షన్ 4 లాలా అమర్నాథ్. సరైన సమాధానం శంకర్ కురూప్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సూరత్ పట్టణం ఏ నదీ తీరాన ఉన్నది? ఆప్షన్ 1 చంబల్, ఆప్షన్ 2 తపతి, ఆప్షన్ 3 జీలం, ఆప్షన్ 4 నర్మదా. సరైన సమాధానం తపతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని ఎత్తైన పర్వతం ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్ర భీష్మగా పిలువబడిన హిందూ పత్రికా స్థాపకుల్లో ఒకరు? ఆప్షన్ 1 న్యాపతి సుబ్బారావు, ఆప్షన్ 2 లక్ష్మీ నరసు శెట్టి,
ఆప్షన్ 3 వావెళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, ఆప్షన్ 4 భోగరాజు పట్టాభి సీతారామయ్య. సరైన సమాధానం న్యాపతి సుబ్బారావు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కామన్వెల్త్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 నవంబర్ 14, ఆప్షన్ 2 మే 24, ఆప్షన్ 3 అక్టోబర్ 24, ఆప్షన్ 4 జనవరి 26. సరైన సమాధానం మే 24, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మాతృ వందన సప్తాహ కార్యక్రమంలో లక్ష్యాన్ని 145.43% అధిగమించి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది? ఆప్షన్ 1 అగ్రస్థానంలో, ఆప్షన్ 2 రెండవ స్థానంలో, ఆప్షన్ 3 మూడవ స్థానంలో, ఆప్షన్ 4 నాలుగవ స్థానంలో. సరైన సమాధానం అగ్రస్థానంలో, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునః వ్యవస్థీకరణ బిల్లు 2014ను రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 2014 ఫిబ్రవరి 18, ఆప్షన్ 2 2014 ఫిబ్రవరి 19, ఆప్షన్ 3 2014 ఫిబ్రవరి 20, ఆప్షన్ 4 2014 ఫిబ్రవరి 21. సరైన సమాధానం 2014 ఫిబ్రవరి 20, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ టైటిల్ను పురుషుల విభాగం ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ 1 రోహన్ బోపన్నా ఎబ్డెన్, ఆప్షన్ 2 సిమోన్ రోహన్, ఆప్షన్ 3 ఎబ్డెన్ సిమోన్, ఆప్షన్ 4 రోహన్ ఎబ్డెన్. సరి అయిన సమాధానం ఆప్షన్ 1 రోహన్ బొప్పన్నా ఎబ్డెన్. నెక్స్ట్ వన్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో 6000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. వేగంగా ఈ ఘనత సాధించిన ఎన్నో బ్యాట్స్మెన్గా కోహ్లీ గుర్తింపు పొందాడు? ఆప్షన్ 1 మొదటి బ్యాట్స్మెన్గా, ఆప్షన్ 2 రెండవ బ్యాట్స్మెన్గా, ఆప్షన్ 3 మూడవ బ్యాట్స్మెన్గా, ఆప్షన్ 4 నాలుగవ బ్యాట్స్మెన్గా. సరైన సమాధానం రెండవ బ్యాట్స్మెన్గా, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ది మదర్ కాలనీ ఆఫ్ వెస్టిండీస్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ 1 బ్యాంకాక్, ఆప్షన్ 2 కెన్నాన్, ఆప్షన్ 3 సెయింట్ కిట్స్, ఆప్షన్ 4 పోర్టా రికో. సరైన సమాధానం సెయింట్ కిట్స్, ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన దేశంలో ఈమెయిల్ సేవలు వాణిజ్య స్థాయిలో ఏ నగరంలో తొలిసారిగా ప్రారంభమయ్యాయి? ఆప్షన్ 1 చెన్నై, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 హైదరాబాద్, ఆప్షన్ 4 ఢిల్లీ. సరైన సమాధానం ఢిల్లీ, ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా దృక్పథాలు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈకు సంబంధించిన అంశాన్ని గుర్తించండి? ఆప్షన్ ఏ మన దేశంలో ఉపాధ్యాయ విద్యకు సంబంధించిన విధాన నిర్ణయాలు తీసుకునే అత్యున్నత సంస్థ ఇది. బి జాతీయ స్థాయిలో 1993లో పార్లమెంటు చట్టం ద్వారా చట్టబద్ధమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా రూపొందించబడింది. సి దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో కలదు. 17 మే 1995న స్వయం ప్రతిపత్తి లభించిన తర్వాత దేశంలో 4 చోట్ల ప్రాంతీయ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. డి ప్రాంతీయ కార్యాలయాల్లో ఉత్తర ప్రాంతం జైపూర్, దక్షిణ ప్రాంతం బెంగుళూరు, తూర్పు ప్రాంతం భువనేశ్వర్, పశ్చిమ ప్రాంతం భోపాల్. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే, ఆప్షన్ 2 సి కామా డి మాత్రమే, ఆప్షన్ 3 ఏ కామా సి మరియు డి మాత్రమే, ఆప్షన్ 4 ఏ కామా బి కామా సి మరియు డి. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఏ బి సి మరియు డి. నెక్స్ట్ వన్, విద్యా నిర్మితిని 5+3+4+3గా నిర్ణయించిన కమిషన్? ఆప్షన్ 1 హంటర్ కమిషన్, ఆప్షన్ 2 సెకండరీ విద్యా కమిషన్, ఆప్షన్ 3 విశ్వవిద్యాలయ కమిషన్, ఆప్షన్ 4 సార్జెంట్ కమిషన్.
సరియైన సమాధానం సెకండరీ విద్యా కమిషన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆదర్శవాద విద్యాబోధనకు అనువైన బోధనా పద్ధతి. ఆప్షన్ 1 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 2 ఉపన్యాస పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 సమస్య పరిష్కార పద్ధతి. సరైన సమాధానం ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఆర్టీఈ చట్టం నియమాల ప్రకారం 3 సంవత్సరాల పైబడిన పిల్లల కోసం ఆప్షన్ 1 బడి పూర్వ విద్యను ప్రభుత్వం అందించాలి. ఆప్షన్ 2 బడి పూర్వ విద్యను అందించడానికి ఎన్జిఓలు ముందుకు రావాలి. ఆప్షన్ 3 తల్లిదండ్రులే వారి పిల్లలను చూసుకోవాలి. ఆప్షన్ 4 తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రైవేటు పూర్వబడుల్లో చేర్పించాలి. సరైన సమాధానం బడి పూర్వ విద్యను ప్రభుత్వం అందించాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మన దేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం. ఆప్షన్ 1 మిజోరాం, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 కేరళ. సరైన సమాధానం మిజోరాం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఉమ్మడి రాష్ట్రంలో దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం ఎప్పుడు ఎక్కడ స్థాపించారు? ఆప్షన్ 1 1984 హైదరాబాద్, ఆప్షన్ 2 1985 హైదరాబాద్, ఆప్షన్ 3 1986 హైదరాబాద్, ఆప్షన్ 4 1987 హైదరాబాద్. సరైన సమాధానం 1985 హైదరాబాద్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ప్రపంచ మానవ హక్కుల ప్రకటన జరిగిన తేదీ. ఆప్షన్ 1 నవంబర్ 14 1947, ఆప్షన్ 2 డిసెంబర్ 10 1948, ఆప్షన్ 3 ఏప్రిల్ 1 1946, ఆప్షన్ 4 జూలై 7 1948. సరైన సమాధానం డిసెంబర్ 10 1948. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా హక్కు చట్టం సెక్షన్ 29 ఈ అంశమును ప్రస్తావిస్తుంది. ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం, ఆప్షన్ 2 బాలల హక్కుల పర్యవేక్షణ, ఆప్షన్ 3 బాలలను శారీరకంగా శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం, ఆప్షన్ 4 క్యాపిటేషన్ రుసుం వసూలు జరిమానా. సరైన సమాధానం ఆప్షన్ 1 పాఠ్య ప్రణాళిక మరియు మూల్యాంకన విధానం. నెక్స్ట్ వన్, జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ 2005 పాఠశాలల్లో విద్యా కార్యకలాపాలను నిర్వహించి ఆశించిన లక్ష్యాలు సాధించడానికి తీసుకోవలసిన చర్యల గురించి ఈ క్రింది ఏ అంశాలను సూచించింది? ఆప్షన్ 1 పాఠశాలల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించడం, ఆప్షన్ 2 వికేంద్రీకృతమైన ప్రణాళిక ఏర్పాటు, ఆప్షన్ 3 పిల్లల్లో స్వీయ క్రమశిక్షణ పెంపొందించడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరి అయిన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సాక్షర భారత్ మిషన్కు సంబంధించి సరి అయిన ప్రవచనం. ఆప్షన్ 1 అక్షరాలు అంకెలు రాని వారికి అక్షరాలను అంకెలను నేర్పడం, ఆప్షన్ 2 అక్షరాస్యులైన వయోజనులు వారి విద్యను కొనసాగించి అనియత విద్యాస్థాయికి చేరేలా సహకరించడం, ఆప్షన్ 3 మహిళల వయోజన విద్య బలోపేతం చేయడం, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం తరగతి గది అన్వయింపు. గార్డెనర్ ప్రకారం ప్రకృతి నేర్పులుగా పిలువబడేవారు ఈ ప్రజ్ఞా రకానికి చెందినవారు. ఆప్షన్ 1 దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 2 వ్యక్త్యంతర ప్రజ్ఞ, ఆప్షన్ 3 వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఆప్షన్ 4 సహజ ప్రజ్ఞ. సరైన సమాధానం సహజ ప్రజ్ఞ. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తాదాత్మ్యం చేసుకుంటారో అవే అభిరుచులు అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 షేన్, ఆప్షన్ 2 మెక్ డోగల్, ఆప్షన్ 3 మన్, ఆప్షన్ 4 స్టాన్లీ హాల్. సరైన సమాధానం షేన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
గ్రహం వాల్లాస్ ప్రకారం ఒక నూతన సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశము సేకరించుట ఏ దశకు సంబంధించినది? ఆప్షన్ 1 సన్నాహము, ఆప్షన్ 2 గుప్త స్థితి, ఆప్షన్ 3 నిరూపణ, ఆప్షన్ 4 అంతర్దృష్టి. సరి అయిన సమాధానం సన్నాహం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక ఉపాధ్యాయుడంటే భయం ఏర్పడిన విద్యార్థి ఆ ఉపాధ్యాయుని చూసినా అతడు ఉపయోగించే వస్తువులు చూసినా భయపడుతున్నాడు. ఈ అంశమును తెలియజేయు పావులో సూత్రము. ఆప్షన్ 1 పునర్బలన నియమము, ఆప్షన్ 2 ఆయత్న సిద్ధ స్వాస్థ్యము, ఆప్షన్ 3 సామాన్యీకరణము, ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధనము. సరి అయిన సమాధానం ఆప్షన్ 4 ఉన్నత క్రమ నిబంధనం. నెక్స్ట్ వన్, గిల్ఫర్డ్ ప్రజ్ఞ స్వరూప సిద్ధాంతం ప్రకారం చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు అనేవి దీని కిందకు వస్తాయి. ఆప్షన్ 1 విషయాలు, ఆప్షన్ 2 ఉత్పన్నాలు, ఆప్షన్ 3 ప్రచాలకాలు, ఆప్షన్ 4 మూలకాలు. సరి అయిన సమాధానం విషయాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎరిక్సన్ ప్రకారం మధ్య వయోజన దశ ఈ సంక్షోభంతో కూడుకున్నది. ఆప్షన్ 1 శ్రమశీలత వర్సెస్ న్యూన్యత, ఆప్షన్ 2 తదాత్మ్యము వర్సెస్ తదాత్మ్య సంభ్రమము, ఆప్షన్ 3 ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత, ఆప్షన్ 4 సన్నిహిత్యము, ఆప్షన్ 4 సన్నిహితత్యము వర్సెస్ ఏకాంతము. సరి అయిన సమాధానం ఉత్పాదకత వర్సెస్ స్తబ్దత. నెక్స్ట్ వన్, రక్తంలోని కాల్షియం స్థాయిని స్థిరపరుస్తూ ఉండే గ్రంథి. ఆప్షన్ 1 అధివృక్క గ్రంథి, ఆప్షన్ 2 పార్శ్వ అవటు గ్రంథి, ఆప్షన్ 3 బీజ గ్రంథులు, ఆప్షన్ 4 పీయూష గ్రంథి. సరైన సమాధానం పార్శ్వ అవటు గ్రంథి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పట్టభద్రుడైన రాముకు ఉద్యోగం చేయాలని లేదు, అలాగని నాన్న కోరుకునే వ్యవసాయం చేయడం ఇష్టం లేదు. రెండింటిలో ఏదో ఒకటి తప్పనిసరి అయినప్పుడు రాము ఎదుర్కోబోయే సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ సంఘర్షణ, ఆప్షన్ 2 పరిహార సంఘర్షణ, ఆప్షన్ 3 ఉపగమ పరిహార సంఘర్షణ, ఆప్షన్ 4 ఉపగమ పరిహార సంఘర్షణ. సరైన సమాధానం పరిహార సంఘర్షణ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒకే రోజు 2 లేదా 3 పరీక్షలు ఒకేసారి రాయవలసినచో విద్యార్థిపై ప్రభావం చూపే మానసిక స్థితి. ఆప్షన్ 1 వ్యాకులత, ఆప్షన్ 2 ఒత్తిడి, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 విషమ యోజనం. సరైన సమాధానం ఒత్తిడి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించడం అనే సామెతలో ఇమిడి ఉన్న రక్షక తంత్రము. ఆప్షన్ 1 పరిహారము, ఆప్షన్ 2 హేతుకీకరణము, ఆప్షన్ 3 ప్రక్షేపణము, ఆప్షన్ 4 ఉపసంహరణము. సరైన సమాధానం ప్రక్షేపణము. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. బోధనా పద్ధతులు. సమస్య పరిష్కారానికి ఉండవలసిన ఉత్తమ లక్షణాలు. ఆప్షన్ 1 సమస్యలు ప్రత్యేక లక్ష్యాన్ని సాధించేవిగా ఉండాలి. ఆప్షన్ 2 విలువలు కలిగి పరిష్కారం వీలు కలిగించేవిగా సమస్యలు ఉండాలి. ఆప్షన్ 3 విద్యార్థికి అభిరుచి ఆసక్తిని పెంచేవిగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యార్థులలో ఆలోచన, వివేచన, కల్పన, ప్రజ్ఞ, కుతూహలాన్ని ప్రేరేపిస్తూ స్వయం అభ్యసనానికి అలవాటు చేసే పద్ధతి. ఆప్షన్ 1 ఆగమన ఉపగమము, ఆప్షన్ 2 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరైన సమాధానం సమస్య పరిష్కార పద్ధతి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జట్టు కృత్యాలను పాఠ్య బోధనాభ్యాసన క్రమంలో ఏ స్థాయిలో ప్రవేశపెడతారు? ఆప్షన్ 1
పూర్వ జ్ఞాన పరిశీలనలో, ఆప్షన్ 2 విద్యార్థులను ఉన్ముఖులను చేయడానికి, ఆప్షన్ 3 భావనల విస్తరణలో, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులకు భావనలు అవగాహన కావడానికి సరికానిది. ఆప్షన్ 1 సారూప్యత గల అంశాలను పరిశీలింపజేయడం, ఆప్షన్ 2 అమరికల పరిశీలనల ద్వారా సూత్రీకరణం చేయడం, ఆప్షన్ 3 స్వయంగా సమస్యల సాధన చేయడం, ఆప్షన్ 4 చర్చించడం. సరైన సమాధానం స్వయంగా సమస్యల సాధన చేయడం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జియో బోర్డును ఉపయోగించి కింది కృత్యము చేయలేము. ఆప్షన్ 1 సమాంతర రేఖలు ఏర్పాటు చేయుట, ఆప్షన్ 2 సరళ రేఖలు ఏర్పాటు చేయుట, ఆప్షన్ 3 చతుర్విధ పరిక్రియలు చేయుట, ఆప్షన్ 4 త్రిభుజాలలో రకాలు ఏర్పాటు చేయుట. సరైన సమాధానం చతుర్విధ పరిక్రియలు చేయుట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత పేటికలో ఉన్న ప్రధాన సామాగ్రి కానిది. ఆప్షన్ 1 పూసల చట్రం, డామినోలు, భిన్నాల చట్రం, ఆప్షన్ 2 ఘనాకారపు కడ్డీలు, నేపియర్ పట్టీలు, ఆప్షన్ 3 బులెటిన్ బోర్డ్, జియో బోర్డ్, రేడియో, ఆప్షన్ 4 క్విస్నెయర్ పట్టీలు, జామితీయ ఘనాకారాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 బులెటిన్ బోర్డ్, జియో బోర్డ్, రేడియో. నెక్స్ట్ వన్, బ్రాండ్వీన్ ప్రకారం ప్రతిభావంతులను గుర్తించే కారకాలు. ఆప్షన్ 1 జన్యు కారకాలు, ఆప్షన్ 2 ప్రశ్నించే స్థాయి, ఆప్షన్ 3 చురుగ్గా స్పందించే లక్షణము, ఆప్షన్ 4 పైవన్నీయు. సరి అయిన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతిభావంతులైన విద్యార్థులకు సరైన న్యాయం చేకూరాలంటే అనుసరించవలసిన విధానాలు. ఆప్షన్ 1 కఠిన సమస్యలను పరిష్కరించడానికి ప్రోత్సహించాలి, ఆప్షన్ 2 వీరికి జిజ్ఞాస తృప్తి పడేటట్లుగా సమగ్రంగా విస్తృతంగా విద్యను అందించాలి, ఆప్షన్ 3 వీరికి ప్రజ్ఞతో కూడిన ఎక్కువ నియోజనాలు ఇవ్వాలి, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలను వర్గీకరించిన విద్యావేత్త. ఆప్షన్ 1 మాంటిసోరీ, ఆప్షన్ 2 ప్రోబెల్, ఆప్షన్ 3 బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఆప్షన్ 4 పెస్టాలజీ. సరైన సమాధానం బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి గణిత పాఠ్య విషయానికి సంబంధించిన గుర్తులను, పదాలను, సూత్రాలను, ధర్మాలను, భావనలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 అభినందన. సరి అయిన సమాధానం జ్ఞానము. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వినియోగం అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి తనకు ఎదురయ్యే అపజయాలకు భయపడడు, ఆప్షన్ 2 విద్యార్థి దత్త సమస్యలోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కుంటాడు, ఆప్షన్ 3 విద్యార్థి గణిత శాస్త్ర క్లబ్ వ్యాసక్తులలో చురుకుగా పాల్గొంటాడు, ఆప్షన్ 4 విద్యార్థి ఫలితాలను సరిచూస్తాడు. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 విద్యార్థి దత్త సమస్యల్లోని దత్తాంశాన్ని సారాంశాన్ని కనుక్కుంటాడు. నెక్స్ట్ వన్, విద్యార్థి గణిత శాస్త్ర అధ్యయనానికి అదనంగా సమయాన్ని కేటాయిస్తాడు. ఇది ఏ రంగానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగము, ఆప్షన్ 2 మానసిక చలనాత్మక రంగము, ఆప్షన్ 3 మనోవికాస రంగము, ఆప్షన్ 4 భావావేశ రంగము. సరైన సమాధానం భావావేశ రంగం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మూల్యాంకన సాంకేతిక విధానాలు కోరిన మార్గాల్లో విద్యార్థుల వృద్ధిని గూర్చిన సాక్ష్య సేకరణకు ఉపయోగపడే సాధనాలు అని అభిప్రాయపడిన కమిషన్. ఆప్షన్ 1 కొఠారి కమిషన్, ఆప్షన్ 2 జనార్దన్ రెడ్డి కమిషన్,
ఆప్షన్ 3 మొదలియార్ కమిషన్, ఆప్షన్ 4 తారాబాయ్ కమిషన్. సరి అయిన సమాధానం కోటారి కమిషన్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, నేటి విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో నిర్ణయించడానికి తగిన మూల్యాంకనం. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనము, ఆప్షన్ 2 సమగ్ర మూల్యాంకనము, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనము, ఆప్షన్ 4 సంకలన మూల్యాంకనము. సరి అయిన సమాధానం ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనము. నెక్స్ట్ వన్, అనేక లక్ష్యాలను పరీక్షించడానికి ఎక్కువ కాల పరిమితిని ఉపయోగించి చేయు మూల్యాంకన సాధనాలు. ఆప్షన్ 1 నిక్షలు, ఆప్షన్ 2 పరీక్షలు, ఆప్షన్ 3 సాధనాలు, ఆప్షన్ 4 మాపనాలు. సరైన సమాధానం పరీక్షలు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠశాలలో బోధించిన ఒక ప్రత్యేక విషయంలోని జ్ఞానం, అవగాహన, నైపుణ్యాలను మాపనం చేసే ఉద్దేశంతో నిర్మించిన నికష. ఆప్షన్ 1 సాధన నికష, ఆప్షన్ 2 విద్యాత్మక సాధన నికష, ఆప్షన్ 3 లక్ష్యాత్మక నికష, ఆప్షన్ 4 సామర్థ్య నికష. సరైన సమాధానం సామర్థ్య నికష. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్వేషణ పద్ధతిలో విద్యార్థి పాత్ర. ఆప్షన్ 1 బోధనాభ్యాసన ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటాడు, ఆప్షన్ 2 ప్రతిదీ చేయడం ద్వారా నేర్చుకుంటాడు, ఆప్షన్ 3 స్వతంత్రంగా ఆలోచిస్తాడు, కృషి చేస్తాడు, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ పద్ధతికి వ్యవహారిక సత్తావాది అయిన జాన్ డూయి ముఖ్యమైన వాడు. ఆప్షన్ 1 సమస్య పరిష్కార పద్ధతి, ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 3 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 4 ప్రయోగశాల పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో నియోజనం యొక్క ఆవశ్యకత. ఆప్షన్ 1 బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి, ఆప్షన్ 2 విద్యార్థుల ఉచ్చారణ దోషాలను తెలుసుకోవడానికి, ఆప్షన్ 3 విద్యార్థుల దృష్టిని ప్రస్తుత అంశంపై కేంద్రీకరింపజేయడానికి, ఆప్షన్ 4 విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరీక్షించడానికి. సరైన సమాధానం బోధనాంశాలను విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో తెలుసుకోవడానికి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ యూనిట్ను ఏ నెలలో ఎంత మేరకు బోధించాలో తెలుసుకోవడానికి ఉపాధ్యాయునికి సహకరించేది. ఆప్షన్ 1 యూనిట్ ప్రణాళిక, ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక, ఆప్షన్ 3 కరికులం, ఆప్షన్ 4 పీరియడ్ ప్రణాళిక. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ వన్, ఈ పద్ధతి గణిత శాస్త్రాంశాల వినియోగానికి ప్రాముఖ్యం ఇస్తూ ఆవిష్కరణల సహజ విధానానికి దారితీస్తుంది. ఆప్షన్ 1 నిగమన పద్ధతి, ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 4 విశ్లేషణ పద్ధతి. సరి అయిన సమాధానం ఆప్షన్ 2 ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ప్రాజెక్ట్ పద్ధతి లోపము. ఆప్షన్ 1 కాల వ్యవధి ఎక్కువ అవసరం, ఆప్షన్ 2 చాలా స్వయంతో కూడుకున్న పద్ధతి, ఆప్షన్ 3 ఉపాధ్యాయుని పాత్ర చాలా కష్టతరం, ఆప్షన్ 4 పైవన్నీయు. సరి అయిన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 85 కన్నా తక్కువ ప్రజ్ఞ కలవారు సాధారణంగా అధ్యయనంలో తగినంత శక్తి సామర్థ్యాలు లేనివారు, మందకొడి విద్యార్థులు అని అభిప్రాయపడినవారు. ఆప్షన్ 1 ఎఫ్జే షానే, ఆప్షన్ 2 టార్టాగ్లియా, ఆప్షన్ 3 సర్ సిరిలోబర్ట్, ఆప్షన్ 4 బ్రాండ్విన్. సరైన సమాధానం ఎఫ్జే షానే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సబ్ యూనిట్లలో ఒక పీరియడ్ వ్యవధిలో బోధించే విషయంపై వివరంగా తయారు చేసే పథకం. ఆప్షన్ 1 యూనిట్ పథకం, ఆప్షన్ 2 వార్షిక పథకం, ఆప్షన్ 3 పీరియడ్ పథకం, ఆప్షన్ 4 కరికులం.
సరైన సమాధానం పీరియడ్ పథకం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంటి పనిని తగ్గిస్తుంది, ప్రాథమిక స్థాయి వారికి తగినది అనే ప్రయోజనాలు కలిగిన పద్ధతి. ఆప్షన్ 1 ప్రాజెక్టు పద్ధతి, ఆప్షన్ 2 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 3 నిగమన ఉపగమము, ఆప్షన్ 4 ఆగమన ఉపగమము. సరైన సమాధానం ఆగమన ఉపగమము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థి పటాలలోని అతిక్రమాలను చూపిస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 1 చిత్రలేఖన నైపుణ్యాలు, ఆప్షన్ 2 పట్టికలను చదివే నైపుణ్యం, ఆప్షన్ 3 హస్త నిపుణత నైపుణ్యాలు, ఆప్షన్ 4 గణిత నైపుణ్యము. సరైన సమాధానం చిత్రలేఖన నైపుణ్యాలు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విద్యార్థులు పాల్గొనే అంశాలకి వారిలో ప్రవర్తన మార్పుని తీసుకొచ్చే అంశాలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వాలి, కానీ పాఠ్యాంశానికి లక్ష్య సాధన కాదు అని అభిప్రాయపడిన వారు ఆప్షన్ 1 సాకెట్, ఆప్షన్ 2 జాక్సన్, ఆప్షన్ 3 ఆర్న్వెల్, ఆప్షన్ 4 ల్యూటోమ్. సరైన సమాధానం జాక్సన్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ బోధన ఉపగమం వల్ల విద్యార్థులు ఉత్సాహంగా తరగతి గది కార్యకలాపాల్లో పాల్గొనలేరు. ఆప్షన్ 1 ఆగమన ఉపగమము, ఆప్షన్ 2 సమస్య పరిష్కార ఉపగమము, ఆప్షన్ 3 విశ్లేషణ ఉపగమము, ఆప్షన్ 4 నిగమన ఉపగమము. సరైన సమాధానం నిగమన ఉపగమము. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పాఠశాలల్లో విద్యార్థుల పురోభివృద్ధికి కల్పించిన వ్యాసంగాలన్నింటినీ కలిపి కరికులం అంటారు అని అభిప్రాయపడిన వారు ఆప్షన్ 1 పెస్టాలజీ, ఆప్షన్ 2 అల్బర్టీ, ఆప్షన్ 3 శామ్యూల్, ఆప్షన్ 4 కన్నింగ్హామ్. సరైన సమాధానం ఆల్బర్టీ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, తార్కిక కారణాలకు ప్రాధాన్యతనిచ్చి పాఠ్యాంశాలను అమర్చే విధానం. ఆప్షన్ 1 తార్కిక పద్ధతి, ఆప్షన్ 2 మనోవైజ్ఞానిక పద్ధతి, ఆప్షన్ 3 శీర్షికా పద్ధతి, ఆప్షన్ 4 సర్పిలా పద్ధతి. సరి అయిన సమాధానం తార్కిక పద్ధతి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మంచి పాఠ్య పుస్తకానికి ఉండవలసిన లక్షణం. ఆప్షన్ 1 ప్రతి అధ్యాయంలోనూ తగినన్ని మౌలిక భావనలు ప్రవేశపెట్టాలి, ఆప్షన్ 2 పుస్తకం కూర్పు అందంగా ఉండాలి, ఆప్షన్ 3 ఉపయోగించిన భాష సమగ్రంగా సందిగ్ధత లేకుండా ఉండాలి, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం ఆప్షన్ 4 పైవన్నీయు. నెక్స్ట్ వన్, 5E అభ్యసన నమూనాను ఎవరు రూపొందించారు? ఆప్షన్ 1 రోజర్ బైబీ, ఆప్షన్ 2 బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఆప్షన్ 3 హెర్బర్ట్ స్పెన్సర్, ఆప్షన్ 4 ఎడ్గార్ డేల్. సరైన సమాధానం రోజర్ బైబీ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో గణిత నిర్వచనం. ఆప్షన్ 1 భౌతిక ప్రపంచ విజ్ఞాన ముఖ్యాంశము, ఆప్షన్ 2 దత్తాంశం నుంచి సారాంశాన్ని సాధించే పద్ధతి, ఆప్షన్ 3 ఆనందాన్నిచ్చే మేధా ప్రవృత్తి, ఆప్షన్ 4 పైవన్నీయు. సరైన సమాధానం పైవన్నీయు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన వారు. ఆప్షన్ 1 బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎస్ వైట్హెడ్, ఆప్షన్ 2 లియోపోల్డ్ క్రానేకర్, హెన్రీ పాయింకర్, ఆప్షన్ 3 డేవిడ్ హిల్బర్ట్, ఆప్షన్ 4 బెంజమిన్ ఫ్రాంక్లిన్. సరైన సమాధానం లియోపోల్డ్ క్రానేకర్, హెన్రీ పాయింకర్. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పైథాగరస్ను అనుసరించని వారు. ఆప్షన్ 1 ఎపికారమస్, ఆప్షన్ 2 ఫిలోడస్, ఆప్షన్ 3 అపలోనియస్, ఆప్షన్ 4 ఆర్కిటస్. సరైన సమాధానం అపలోనియస్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జ్ఞానేంద్రియాలకు స్మృతికి గల సంబంధాన్ని శాతాల రూపంలో వ్యక్తీకరించిన వారు. ఆప్షన్ 1 ఎడ్గార్ డేల్, ఆప్షన్ 2 ప్రొబెల్, ఆప్షన్ 3 కోబన్, ఆప్షన్ 4 హెర్బార్ట్. సరైన సమాధానం కోబన్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భాస్కరాచార్యుని కరణ కుతూహలం అనే గ్రంథాన్ని
వివరించే అంశం. ఆప్షన్ 1 గ్రహ గణన పద్ధతులు, ఆప్షన్ 2 సైన్ 18 డిగ్రీలు, సైన్ 36 డిగ్రీలు సూత్రాలు విలువలు రాబట్టడం, ఆప్షన్ 3 కలన గణిత ప్రాథమిక భావనలు, ఆప్షన్ 4 భూమి నీడ వల్ల చంద్రగ్రహణం చంద్ర కళలు ఏర్పడటం. సరైన సమాధానం గ్రహ గణన పద్ధతులు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత జ్ఞానము ఏ వృత్తిని ఎన్నుకున్నా, ఏ కళను వృత్తిగా స్వీకరించినా పునాదిగా ఉండి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది అని తెలియజేసే ఉద్దేశం. ఆప్షన్ 1 వృత్తి సంబంధమైన ఉద్దేశం, ఆప్షన్ 2 శీలోద్దేశం, ఆప్షన్ 3 జ్ఞానోద్దేశం, ఆప్షన్ 4 సాంస్కృతికోద్దేశం. సరైన సమాధానం వృత్తి సంబంధమైన ఉద్దేశం. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గణిత శాస్త్ర పఠనం ద్వారా విద్యార్థులలో ఖచ్చితత్వం, వేగం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సమయపాలన, సమస్య విశ్లేషణ, స్వేచ్ఛాయుత ఆలోచన, తార్కిక ఆలోచన, వివేచన అనేవి అలవడతాయి అని తెలియజేసే విలువ. ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువ, ఆప్షన్ 3 సామాజిక విలువ, ఆప్షన్ 4 సాంస్కృతిక విలువ. సరైన సమాధానం క్రమశిక్షణ విలువ. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక విషయంలోని సమస్యను మరొక విషయం సహాయంతో పరిష్కరించడమే సహసంబంధము అని అభిప్రాయపడిన వారు. ఆప్షన్ 1 బేకన్, ఆప్షన్ 2 స్మిత్, ఆప్షన్ 3 బ్రాడ్ఫర్డ్, ఆప్షన్ 4 థార్న్డైక్. సరైన సమాధానం బ్రాడ్ఫర్డ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.